దీని గురించి ఆలోచించు. ఒక కాంక్రీట్ బాక్స్ 6x9 ఉంటుంది. విండోస్ ఉండవు, వెయిట్స్ ఉండవు, ఒక ట్రైనర్ కూడా ఉండడు. కేవలం నువ్వు మాత్రమే. నీతో పాటు ఫ్లోర్ కూడా ఉంటుంది. ఇక రోజు మొత్తం చెయ్యనీకి ఏముండదు. అది ఒక మనిషి లైఫ్. ఆ మనిషి పేరు చార్ల్స్ బ్రాన్సన్. అతనికి ఇంకొక పేరు కూడా ఉంది, బ్రిటన్స్ మోస్ట్ నోటోరియస్ ప్రిజనర్. మీరు ఈవెన్ గూగుల్లో కొట్టినా గానీ కేవలం నోటోరియస్ ప్రిజనర్ అని అతని పేరు వస్తుంది. అతను మొత్తంగా 40 సంవత్సరాలు ప్రిజన్ లోనే గడిపాడు. అందులో కూడా మోస్ట్ టైం సాలిటరీ కన్ఫైన్మెంట్, అందులోనే లాక్ అయి ఉన్నాడు. ఆ సాలిటరీలో అతను ఆల్మోస్ట్ అతని బాడీ వెయిట్ తోటే ట్రైన్ చేశాడు. అయినా గానీ ఈ పర్సన్ స్టీల్ డోర్స్ ని కేవలం అతని చేతితోటే బెండ్ చేస్తాడు. అతను లెజెండ్ అయినా కాకపోయినా అతను చేసే ట్రైనింగ్ వాల్యూమ్ అతన్ని ఇన్సేన్ గా డిస్క్రైబ్ చేస్తుంది. అతని కోసం రాసిన ఒక బుక్ లో అతను చెప్పింది ఏంటంటే, ఒక్క రోజులో 3000 పుషప్స్ ని చేస్తాడు. కేవలం ఒక్క రోజులోనే. అది కూడా కేవలం రెగ్యులర్ పుషప్స్ కాదు, డైమండ్ పుషప్స్ ఉంటాయి, వైట్ గ్రిప్ ఉంటుంది, హ్యాండ్ స్టాండ్ పుషప్స్ ఉంటాయి, అదే వాల్ కి అగెనెస్ట్ గా, బర్పీస్ కూడా, స్క్వాట్ థ్రస్ట్ కూడా. ఇవన్నీ కూడా ఆ కేవలం చిన్న రూమ్ లోనే. అది బాత్రూమ్ సైజ్ అంత రూమ్ కూడా ఉండదు. అతను ఒక వారం మొత్తం ట్రైన్ చేసేవాడు, అస్సలు ఫెయిల్ అవ్వకుండా, అంటే స్కిప్ చేయకుండా. ఇక ఎవరో జైల్ సెల్లో వచ్చి అడిగారు, ఒకవేళ నీ చేతులని నీ కాళ్ళని నువ్వు కోల్పోతే ఏం చేస్తావని. అతను బేసిక్ గా రిప్లై ఇచ్చింది, అయినా గానీ రోజు ఏదేమైనా గానీ ట్రైనింగ్ ని మాత్రం ఆపను అని. కానీ ఇక్కడ ఒక క్రేజీ విషయం ఉంది. కేవలం చార్ల్స్ బ్రాన్సన్ మాత్రమే వెరీ బ్యాడ్ కండిషన్స్ లో, ఎక్విప్మెంట్ లేకుండా, సరిగ్గా ఫుడ్ కూడా లేకుండా, కేవలం అతను మాత్రమే ట్రైన్ అవ్వలేడు. ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు, అతనే మైక్ టైసన్. బాక్సింగ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పంచర్స్. 1992 మైక్ టైసన్ 3 సంవత్సరాల వరకు ప్రిజన్ కి వెళ్ళాడు. అక్కడేం బాక్సింగ్ రింగ్ లేదు, పెద్ద బ్యాగ్ కూడా లేదు, షార్పింగ్ పార్ట్నర్స్ కూడా లేరు. చాలా మంది ఏమనుకున్నారు, అతను వీకర్ గా బయటకు వస్తాడు, స్లోవర్ గా ఉంటాడు, అతను ఆల్మోస్ట్ ఫినిష్ అయి ఉంటాడు. కానీ అతని కంబ్యాక్ బిగ్గర్ గా ఉంది. ఎలా? కేవలం డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్, ఇంకా అతని సెల్ లో ఉన్న ఫ్లోర్. అతను ఏం చేశాడంటే 10 కార్డులని గ్రౌండ్ మీద పెడతాడు, కేవలం ఇంచెస్ మాత్రమే గ్యాప్ పెడతాడు వాటి మధ్యలో. ఇక అతను స్క్వాట్ డౌన్ చేస్తాడు ఒక కార్ ని తీసుకోనికి. ఇక నెక్స్ట్ కార్ కి వెళ్తాడు, స్క్వాట్ డౌన్ చేస్తాడు, దాన్ని మళ్ళీ కింద పెట్టడానికి, మళ్ళీ స్క్వాట్ డౌన్ చేసి 2 కార్లని పికప్ చేసుకుంటాడు. ఇక ఎప్పుడైతే అతను 10వ కార్ దగ్గరికి వెళ్తాడో అతను 10 స్క్వాట్లు చేస్తాడు, కేవలం ఆ 10 కార్డులని ఒకదాని తర్వాత ఇంకొకటి తీసుకోనికి మాత్రమే. ఇక 1 ఫుల్ రౌండ్ లో 100 స్క్వాట్స్ అవుతున్నాయి. కానీ మైక్ టైసన్ ఆగకుండా దీన్ని 2 సెట్లు చేస్తాడు. దీనిపైన కూడా అతను ఎన్లెస్ పుషప్స్ ని చేస్తాడు, సిటప్స్ ని చేస్తాడు. కొన్ని గంటల వరకు ఆ ప్రిజన్ యార్డ్ లో పరిగెడుతూనే ఉంటాడు. అతను ఎప్పుడైతే ప్రిజన్ నుంచి బయటకు వచ్చాడో, బాక్సింగ్ రింగ్ లో అడుగు పెట్టాడో, అప్పుడు ప్రజలు ఇమ్మీడియట్ గా నోటీస్ చేశారు, అతని లెగ్స్ యూజువల్ కన్నా పెద్దగైనాయి. అతని బాక్సింగ్ షాట్స్ లో అతని థైస్ టైట్ గా ఫిట్ అయిపోయి ఉన్నాయి, మునిపటిలాగా లేవు. జిమ్ లేకుండా, స్క్వాట్స్ ర్యాక్ లేకుండా ఆ కాళ్ళని అతను బిల్డ్ చేశాడు, కేవలం కార్డ్స్ తోటి, కాంక్రీట్ ఫ్లోర్ తోటి. ఇక ఒక మనిషి వీకర్ గా కంబ్యాక్ కానీకి రిఫ్యూజ్ చేస్తే ఇలానే ఉంటుందని చూపించాడు. అసలు ఈ ప్రిజన్ వర్కౌట్స్ ఎందుకు పనిచేస్తాయి? ఇక్కడ ఉన్న ఇద్దరు టఫెస్ట్ మెన్స్ జిమ్ కి పోకుండానే, ఎక్విప్మెంట్స్ లేకుండానే, కేవలం ఒక కేజ్ లోనే వాళ్ళ కంప్లీట్ బాడీని బిల్డ్ చేసుకున్నారు. ఇంకా ప్రపంచం మొత్తంలో బెస్ట్ లాగా ఉన్నారు. ఇవన్నీ వినగానే మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు యాక్చువల్ గా ఇదంతా ఎలా పనిచేస్తుంది? ఇలాంటి స్ట్రెంగ్త్, ఎక్విప్మెంట్ లేకుండా మనకి ఎలా వస్తుందని. చాలా మంది ఏమనుకుంటారు, మనకు హెవీ వెయిట్ ఉండాలా స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసుకోనికి అని. ఇంకా ఫిట్నెస్ ఇండస్ట్రీ కూడా నిన్ను అదే నమ్మేలాగా చేపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నీకు చెప్పరు ప్రిజన్ సెల్ లోకి వెళ్ళు, ఆడ ట్రైన్ గా అని. కానీ ఇక్కడ నిజమైన విషయం ఏంది, ఈ వర్కౌట్స్ వెనకాల వాళ్ళు సో ఎఫెక్టివ్ గా ఉండడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. అందులో మొదటి విషయం వెరీ హై వాల్యూమ్. ప్రిజన్ లో టైం అనేది ఎక్కువ విషయం, ఎందుకంటే చాలా టైం ఉంటుంది వాళ్ళకి. అక్కడ వాళ్ళకి ఏం పని కూడా ఉండదు చేయనీకి. ఇక స్మార్టెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి గంటను కూడా లెక్క పెట్టి వాళ్ళ రెప్స్ ని చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ మాట్లాడటం లేదు, కేవలం 10 సెట్లు చేసి తర్వాత రెస్ట్ తీసుకోనికి అక్కడ ఛాన్సే లేదు. వాళ్ళు వందల సెట్లు చేస్తారు, కొన్నిసార్లు అయితే కొన్ని వేల రెప్స్ చేస్తారు. ఇంకా వారం పెంచుకుంటూ పోతారు కానీ తగ్గించరు. చార్ల్స్ బ్రాన్సన్ కేవలం మొదటి రోజుల్లోనే 2000 పుషప్స్ అతను చేయలేడు. అతను ప్రతి ఒక్కరిలాగానే స్టార్ట్ చేశాడు. ఫ్యూ రెప్స్ లోనే ఆ డే కి సరిపోయిందని వదిలేశాడు. కానీ వారాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు కూడా గడిచాయి. అతను నాన్ స్టాప్ గా వాల్యూమ్ తగ్గనివ్వకుండా నార్మల్ జిమ్ రొటీన్స్ లో చెయ్యనట్టు చేశాడు. దానివల్ల మన మజిల్స్ డెన్సర్ గా అవుతాయి, మన టెండన్స్ స్ట్రాంగర్ గా మారుతాయి, మన ఎండ్యూరెన్స్ కూడా చాలా హైగా వెళ్తుంది. ఇక టైం పాస్ అయ్యే కొద్దీ నువ్వు ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ ని క్రియేట్ చేసుకుంటావు, ప్యూర్ రెప్యుటేషన్ తోటి. అక్కడ మెషిన్స్ ఉండవు, కేబుల్స్ ఉండవు, సప్లిమెంట్స్ కూడా ఉండవు. జస్ట్ లేవాలి, మన వర్కౌట్ మనం చేయాలి, ఎవ్వరు చూసినా చూడకున్నా మన మీద మనకు ఒక పట్టు ఉండాలి. అలానే 2వ నంబర్ లో కాంపౌండ్ మూవ్మెంట్స్. ప్రిజన్ వర్కౌట్ లో ప్రతి ఎక్సర్సైజ్ చాలా
మజిల్స్ కి ఎఫర్ట్ పడేలాగా చేస్తుంది, అది కూడా సేమ్ టైంలో. అంటే పుషప్స్ కేవలం చెస్ట్ కోసమే కాదు, అది యూజ్ చేసేది షోల్డర్స్ ని, ట్రైసిప్ ని, ఇంకా కోర్ ని కూడా. స్క్వాట్ గురించి మాట్లాడితే స్క్వాట్స్ కోసమే కాదు, గ్లూట్స్ ని, హ్యామ్స్ట్రింగ్స్ ని, ఇంకా మన లోవర్ బ్యాక్ ని కూడా మనల్ని స్టేబుల్ గా పెట్టడానికి, ఇంకా బర్పీస్ మన ఎంటైర్ బాడీని ఒక హార్డ్ మూవ్మెంట్ లో వర్క్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు ఈ విషయాలని నువ్వు కంపేర్ చేయి నీ జిమ్ ఫ్రెండ్ తోటైనా నీతోటి నువ్వైనా. వాళ్ళు మిషన్ మీద కూర్చుంటారు, ఒక మజిల్ మీద ట్రైన్ చేస్తాడు, ఇక ఆ మెషిన్ బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది, 3 నిమిషాల వరకు ఒక రెస్ట్ ఇస్తుంది, వాళ్ళ గ్యాప్ లో ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటారు. దాని తర్వాత నెక్స్ట్ సెట్. దానివల్ల షో మజిల్స్ మాత్రమే కనిపిస్తాయి, ప్రెజెంట్ వర్కౌట్ ఆ కంఫర్ట్ నీకు ఇవ్వదు, అవి అంత బాగా పనిచేస్తాయి. మూడవది వెరీ లిటిల్ రెస్ట్. ప్రిజనర్స్ 3 నిమిషాల కంటే ఎక్కువ నిల్చోరు. ఒక్క సెట్ తర్వాత వాళ్ళు మూవ్ అవుతూనే ఉంటారు. పుషప్స్, స్క్వాట్స్, పుల్అప్స్, బర్పీస్, బ్రేక్ కూడా ఉండదు. వాళ్ళ హార్ట్ రేట్ ప్రతి టైంలో హైలోనే ఉంటుంది. దీని అర్థం ప్రతి ఒక్క వర్కౌట్ కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కి, ఇంకా కార్డియోకి నువ్వు మజిల్ ని బిల్డ్ చేస్తావు, అదే టైంలో ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది, నువ్వు స్ట్రాంగర్ గా అవుతావు, లంగ్స్ హార్డర్ గా పనిచేస్తాయి. కేవలం 20 నుంచి 30 నిమిషాల లోపే ఒక ప్రిజన్ వర్కౌట్ నేను స్వెట్టీగా, హెవీలీ షేకింగ్ లాగా చేస్తుంది, మన బాడీ మొత్తం షేక్ అయ్యేలాగా. ఇంకా దానికంటే ఎక్కువనే చేస్తుంది. ఒకవేళ నువ్వు 1 అవర్ స్పింట్ కొట్టావంటే రొటీన్ గా కొన్ని ఇయర్స్ వరకు నువ్వు అలానే చేస్తే నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించు. ఇక 4వ నంబర్ లో ఫోర్స్డ్ క్రియేటివిటీ. 1990లో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ మెనీ స్టేట్స్ లో ఫ్రీ వెయిట్స్ ని రిమూవ్ చేసింది. కానీ దీని వల్ల ట్రైనింగ్ ఆగదు కదా, వాళ్ళు దాని వల్ల వాళ్ళ వెయిట్స్ ని పక్కన పెట్టి ఇంకా క్రియేటివ్ గా తయారయ్యారు. డంబుల్స్ ఉండవా, గార్బేజ్ బ్యాగ్ ని లిఫ్ట్ చేస్తారు, దాంట్లో వాటర్ పోసి. బార్బెల్స్ ఉండకపోతే ఆ సెల్ లో మేట్ ఉంటాడు కదా, ఆ మేట్ ని పైన ఎక్కించుకొని స్క్వాట్ చేస్తారు. పుల్అప్ బార్స్ లేకపోతే డోర్ ఫ్రేమ్ ని పట్టుకొని వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటారు. రైలింగ్ కి టవల్ ని పెట్టి రోస్ ని వేస్తారు. ఇది కేవలం సర్వైవల్ కాదు, ఇది స్మార్ట్ ట్రైనింగ్. ఎక్విప్మెంట్ లేకపోయినా గానీ ఎప్పుడైనా ఏదైతే ఈజీగా మారుతుందో వాళ్ళు దాన్ని హార్డర్ గా ఇస్తారు. పుషప్స్ కోసం మన ఫీట్ ని పైకి లేపుతాం, కేవలం 1 ఆర్మ్ ని యూజ్ చేసి కొంచెం మూవ్మెంట్ వరకు స్లో అవుతారు, లేదా ఇంకొక పర్సన్ తోటి వెయిట్ పెట్టించుకుంటారు. నీ బాడీకి అది డంబులా లేదా వాటర్ బ్యాగా అనే విషయాలు తెలియదు, అది కేవలం అర్థం చేసుకునేది టెన్షన్ ని. ప్రిజనర్ ఒక్కడే దీన్ని అర్థం చేసుకున్నాడు. ఎంత మంది ట్రైనర్స్ వచ్చినా కానీ వాళ్ళకు తెలియని విషయం ఇదే. 5వది మైండ్ సెట్. ఈ ఒక్క విషయం ఏ జిమ్ కూడా నీకు అమ్మదు. నీ సేఫ్టీ నీ స్ట్రెంత్ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. నువ్వు నీ వర్కౌట్స్ ని స్కిప్ చేయవు, నువ్వు వీక్ ఆఫ్ తీసుకోవు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఎవరితోటి నువ్వు టైం వేస్ట్ చేయవు. ప్రిజనర్ ఒక లెవెల్ ఆఫ్ ఫోకస్ తోనే ట్రైన్ చేస్తాడు, దేన్ని కూడా ఫీల్ అవ్వడు. మ్యూజిక్ ఉండదు, మిర్రర్స్ ఉండవు, ఫోటోస్ ఉండవు, ఎదుటి వాళ్ళ నుంచి మోటివేషన్ కూడా ఉండదు, కేవలం కాంక్రీట్ ఫ్లోర్. ఇప్పుడు నేను కొన్ని రొటీన్స్ గురించి చెప్తాను. రొటీన్ 1 వచ్చేసి ద డెక్ ఆఫ్ పెయిన్. నీకు కేవలం కావాల్సింది మన ఇంట్లో ఆడుకునే పత్తాలు 52 ఉంటాయి కదా, ఎక్విప్మెంట్ లేకున్నా జస్ట్ కార్డ్స్ తోటే. ఇది ఎలా పనిచేస్తుందంటే 4 ఎక్సర్సైజెస్ ని పిక్ చేసుకో, ప్రతి ఒక్కదాని ఒక సూట్ కి అసైన్ చేయి. ఎగ్జాంపుల్ కి హార్ట్స్ వస్తే పుషప్స్ అని, స్పేడ్స్ వస్తే పుల్అప్, డైమండ్స్ వస్తే స్క్వాట్స్, క్లబ్స్ వస్తే సిటప్స్. నువ్వు ఏ ఎక్సర్సైజ్ నైనా నువ్వు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు షఫుల్ చేయి కార్డ్స్ ని, వాటిని కింద పెట్టి ఒక కార్డ్ ని ఫ్లిప్ చేయి ఎట్ ఏ టైం. ఇక ఆ సూట్ నీకు ఒక ఎక్సర్సైజ్ ని చెప్తుంది, ఇక నంబర్ నీకు చెప్తుంది నువ్వు ఎన్ని చేయాలని. ఎగ్జాంపుల్ కి 7 ఆఫ్ హార్ట్స్ వచ్చాయంటే 7 పుషప్స్ అని, 10 ఆఫ్ డైమండ్స్ వస్తే 10 స్క్వాట్స్ అని. ఫేస్ కార్డ్స్ వస్తాయి కదా, జాక్, క్వీన్, కింగ్, అవి 10 రెప్స్. ఏస్ వస్తే 11 రెప్స్. ఇప్పుడు కార్డ్ ని ఫ్లిప్ చేసి రెప్స్ ని వేసిన తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ దాన్ని ఫ్లిప్ చేయి, స్కిప్ చేయకు, చేంజ్ చేయకు. ఆ కార్డ్స్ నీకు ప్రతిదీ డిసైడ్ చేస్తుంది. ఇక ఇక్కడ ఒక టఫ్ పార్ట్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క సూట్ లో 13 కార్డ్స్ ఉంటాయి, టోటల్ గా 95 రెప్స్ ప్రతి సూట్ కి. 4 సూట్స్ అంటే 380 రెప్స్ కంప్లీట్ గా. కానీ ఇక్కడ రియల్ ఛాలెంజ్ ఏంటంటే ర్యాండమ్నెస్. ఒక్క రోలో నీకు 3 ఫేస్ కార్డ్స్ కూడా రావచ్చు, దాని అర్థం 30 రెప్స్ నాన్ స్టాప్ గా, వార్నింగ్ కూడా ఉండదు. నీ బ్రెయిన్ కి ఆ విషయం తెలియదు ఏది వస్తుంది ఏది పోతుందని, కానీ వచ్చింది మాత్రం ఖచ్చితంగా చేయాలి. దీనికే నువ్వు కష్టం అంటే 2వ రొటీన్ ద వారెస్ వ్యాలీ మెథడ్. ఈ మెథడ్ యూజ్ అయింది సియడాడ్ వారెస్ మెక్సికోలో. ఈ ప్రపంచంలో 1 ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ప్రిజన్స్. ఇంకా హానెస్ట్లీ అక్కడనే స్మార్టెస్ట్ వర్కౌట్స్ ఎక్విప్మెంట్ లేకుండా చేశారు. ఐడియా సింపుల్ గా ఉంటుంది, క్లియర్ గా వినండి. ఒక ఎక్సర్సైజ్ ని పిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్ 20 సెట్స్ చేస్తావు, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. నువ్వు కేవలం 20, 19, 18 అలా వెళ్ళకుండా ఇన్స్టెడ్ నువ్వు హై నుంచి లో ఆల్టర్నేటివ్ గా వెళ్ళు. మొదటి సెట్ లో 20 రెప్స్, 2వ సెట్ లో 1 రెప్, 3వ సెట్ లో 19 రెప్స్, 4వ సెట్ లో 2 రెప్స్. ఇక అలానే అది కంటిన్యూ అవుతుంది. ఒక్క నంబర్ డౌన్ కి వెళ్ళిందంటే ఇంకొక నంబర్ పెరుగుతుంది, అంటే అవి మిడిల్ లో కలిసే వరకు. దాని అర్థం టోటల్ గా 210 రెప్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఆలోచించవచ్చు, ఎందుకు మనం కేవలం 20, 19, 18
18 అలా 1 దాకా వెళ్ళొద్దు, అది కూడా సేమ్ 210 రెప్సే. కానీ ఈ మెథడ్ ని జైల్ హౌస్ 20 అని పిలుస్తారు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఈ మెథడ్ లో స్టార్టింగ్ సెట్స్ చాలా హార్డ్ గా ఉంటాయి, ఇక లాస్ట్ సెట్స్ చాలా ఈజీగా మారుతాయి. కానీ ఎప్పుడైతే టైం నువ్వు 3 to 1 దగ్గరకు వస్తావో వర్కౌట్ అనేది ఆల్మోస్ట్ ఓవర్ దగ్గర ఉంటుంది. కానీ వారెస్ మెథడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నువ్వు స్విచ్ అవుతూ ఉంటావు ఈజీ సెట్స్ కి, హార్డ్ సెట్స్ కి. సో మన బాడీ ఫుల్లీగా రెస్ట్ అవ్వదు, అలానే ఫుల్లీగా బ్రేక్ కూడా అవ్వదు. అందుకనే ఈ వర్కౌట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక రెస్ట్ కోసం ఆలోచిస్తే ప్రిజనర్స్ కూర్చొని లేదా టైమర్ ని పెట్టుకొని ఉండరు. వాళ్ళు స్టెప్స్ లో వాళ్ళు నడుస్తూనే ఉంటారు, అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. చిన్న రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ వర్కౌట్ కి రిటర్న్ అవుతారు. ఇక్కడ గోల్ సింపుల్, 20 సెట్స్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా నువ్వు ఫినిష్ చేయి. ఎలా నువ్వు స్టార్ట్ చేయాలి ఇప్పుడు నీకు వర్కౌట్స్ గురించి తెలుసు. తెలుసుకోవడం ఒక విషయం అయితే చేయడం ఇంకొక విషయం. బేస్డ్ ఆన్ ద లెవెల్ మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, ఒకవేళ నువ్వు బిగినర్ అయి ఉంటే నువ్వు స్టార్ట్ చేయాల్సింది వారెస్ వ్యాలీ నుంచి, కానీ ఫుల్ వర్షన్ కాదు. వారెస్ 10 పెట్టుకోండి. సేమ్ ప్యాటర్న్. ఆడ్ సెట్స్ 10 నుంచి కిందికి వెళ్తాయి, ఈవెన్ సెట్స్ 1 నుంచి పైకి వస్తాయి. సో అది కనిపించేది ఎలా అంటే 10 1 9 2 8 3 7 4 అలా కంప్లీట్ గా పోతే 55 రెప్స్ వస్తాయి. ఒక ఎక్సర్సైజ్ ని పిక్ చేసుకోండి, పుషప్స్ లేదా స్క్వాట్స్. వీక్ లో 3 సార్లు చేయండి. నువ్వు ఫోకస్ చేసేది ఫినిష్ చేయడం గురించే, స్పీడ్ గురించి ఆలోచించకు. 8 నిమిషాల లోపే నువ్వు వితౌట్ స్టాపింగ్ దాన్ని కంప్లీట్ చేయాలనుకో, అప్పుడు నువ్వు వారెస్ 20కి వెళ్ళండి. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఆల్రెడీ ట్రైన్ అయ్యి నీకు రియల్ ఛాలెంజ్ కావాలంటే మైక్ టైసన్ యూజ్ చేసినట్టు డెక్ కార్డ్స్ ని యూజ్ చేయి, 4 కార్డ్స్ ని పిక్ చేయి, షఫుల్ చేయి, స్టార్ట్ చేసి వెళ్ళు. నువ్వు ఎప్పుడైతే ఫినిష్ చేస్తావో ఆ టైం ని నువ్వు నోట్ చేసుకో. నెక్స్ట్ వీక్ ఆ టైం ని బీట్ చేయలాగా చూడు. నువ్వు అనుకుంటావు బాడీ వెయిట్ వర్కౌట్స్ ఈజీగా ఉంటాయని, అయితే నువ్వు ఆ రెండింటిని కంబైన్ చేయి. మార్నింగ్ వారెస్ వ్యాలీ, ఈవినింగ్ డెక్ ఆఫ్ పెయిన్. 1 నెల పాటు ఇది మీరు చేయండి. మీరు బాడీ వెయిట్ వర్కౌట్స్ ఈజీగా అనిపించేలాగా చేస్తుంది. జిమ్ ఎక్విప్మెంట్ ఆ వర్కౌట్స్ మీకు ఈజీ అన్నట్టు ఫీల్ వస్తుంది. దీనివల్ల స్ట్రెంగ్త్, స్టేబిలిటీ ప్రతిదీ కూడా పెరుగుతుంది.